నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ లో ప్రస్తుతం ప్రసాద్ అన్నకు సంబంధించిన విషయం ఏదైతే ఉందో సంచలనంగా మారింది. అలాగే ప్రసాద్ అన్నకు 99.99 అలాగే 100% మంది భారతీయులు సపోర్ట్ చేస్తూ ఉంటే కొంతమంది ఎవరైతే ఉన్నారో బ్యాడ్ కామెంట్లు అయితే చేస్తూ ఉన్నారు. అలాగే బ్యాడ్ కామెంట్లు చేసే వారికి నేను ఒకటే చెప్తూ ఉన్నానన్నా, మన ఇంట్లో ఆడబిడ్డకు ఇలాగే జరిగితే గాని మనం ఇలాగే స్పందిస్తామా? ఫేమ్ కోసం చేశాడు, అలాగే అతను చెబుతూ ఉన్నది అబద్ధమని చెప్పేసి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. ఎవరు కూడా తన కన్న బిడ్డ మీద అబద్ధాలైతే చెప్పడన్నా ఈ యొక్క విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. ఫేమ్ కోసం చేయాలంటే అతనైతే యూట్యూబరు, మరిన్ని వీడియోలు చేసుకుని పేరు తెచ్చుకోవచ్చు. కానీ నా బిడ్డను ఇలా చేశారని చెప్పేసి ఆ యొక్క పాప ఫోటో పెట్టేసి ఆ యొక్క పాప వీడియోలు పెట్టేసి అలాగే తన బిడ్డకు అన్యాయం జరిగిందని చెప్పేసి ఏ యొక్క తండ్రి అయితే చెప్పడన్నా, అలాగే తన బిడ్డకు నిజంగా అన్యాయం జరిగింది కాబట్టే నేను ఇలా చేశాను, అలాగే ప్రభుత్వ అధికారులు సరైన సమయంలో స్పందించి ఉంటే కానీ నేను ఇటువంటి పని చేసేవాడిని కాడని చెప్పేసి ప్రసాద్ గారు క్లియర్ గా చెప్పారు. మీరు కావాలంటే వీడియో ఆయన యొక్క యూట్యూబ్ ఛానల్లో ఉంది, తప్పకుండా చూడండి. బ్యాడ్ కామెంట్లు అయితే ఎవరు చేయొద్దండన్నా, ఎందుకంటే మనం సపోర్ట్ చేయకపోయినా పర్వాలేదు, కానీ దయచేసి అతన్ని నిందించడం అన్నా మానుకోవాలి. ఎందుకంటే చాలా మంది ఇలా చేయడం వల్ల ప్రస్తుతం ఆయనకు 100% మంది భారతీయులు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఒకరు ఇద్దరు ఇలా మాట్లాడడం వల్ల నెగిటివిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న సమాజంలో మంచి కంటే కూడా చెడు అయితే ఎక్కువగా ప్రచారంలోకి వెళుతుంది. పుకార్లు షికార్లు చేస్తాయంటారు కదా, అవి ఎక్కువగా ఉంటాయి. అలాగే భారతీయులు ప్రసాద్ అన్నకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. దయచేసి బ్యాడ్ కామెంట్లు చేసేవారు ఎవరైతే ఉన్నారో, మన యొక్క ఇంట్లో కూడా ఆడబిడ్డలు ఉంటారు. మన యొక్క ఆడబిడ్డకు కూడా ఇలాగే జరిగితే మనం ఇలాగే స్పందిస్తామా అనేది మీరు ఒకసారి ఆలోచించుకోండి అన్న. ఎందుకంటే నేను చదివేటప్పుడు కామెంట్లు వస్తూ ఉన్నాయి, ఆ యొక్క కామెంట్లను కూడా రిమూవ్ చేస్తూ ఉన్నాను. ఎందుకు వీళ్ళు ఇలా కామెంట్లు పెడుతూ ఉన్నారని చెప్పేసి కామెంట్ పెట్టేటప్పుడు ఒకసారి ఆలోచించాలని చెప్పి కోరుకుంటూ, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.